ఏంటిది? పోలీస్ స్టేషన్ అండి. ఏమన్నా సార్, ఇక్కడ దీన్ని అందరూ అంగన్వాడీగా, లైబ్రరీగా, జిమ్గా, ఆల్ ఇన్ వన్గా వాడేసుకుంటున్నారు సార్. ఒక్క నిమిషం సార్. చాలా మనం రాకిది గద్వాల సంస్థానం కంటే దారుణంగా తయారైంది. స్టేషన్ లో ఫర్నిచర్ ఎదురా చెదలు తినేసేయండి. FIR బుక్ లేరా? కొనుక్కొస్తానండి. కొనుక్కురావటం ఏంట్రా? మరి ఆటితో పెద్ద పనే ఉండదండి ఇక్కడ. దేశంలో క్రిమినల్స్ లేని ఊరు మండలం ఇదేనండి. ఇక్కడ గోండాలు గొడవలు ఉండవు. 0 క్రైమ్ రేటు. 0 క్రైమ్ రేటు. బర్సాన పల్లి అంటే పేరే బాంబులా ఉందనుకుంటా. ఊరుకోండి సార్, ఇక్కడ దీపావళికి బాంబులు పేల్చరు. అవునండి, క్రిమినల్స్ అందరినీ ఏరి పారేస్తాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. బండోడా, ఏమిరా డ్యూటీలో జాయిన్ అయినావా? బొంగులో డ్యూటీ ఏముంది ఇక్కడ చేయడానికి? క్రైమ్ రేట్ 0 అంట. దానికి నేనేం చెయ్యాలిరా? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు అర్జెంటుగా మెటీరియల్ కావాలి. క్రైమ్ రేట్ ఎక్కువ నేరేక నన్ను ట్రాన్స్ఫర్ చేయి, లేదా సిహెచ్లో పంపించేయి. గది మిలిటరీరా. అయితే నేను మళ్ళీ ట్రైనింగ్కి వచ్చేస్తా. గట్ల రూల్స్ ఒప్పుకోవు. ఇక్కడ నేను ఒప్పుకోను. నాకు జరంత టైం ఇయ్యి. ఏం చక్క ఊర్లో ఆడుకునేటోడిని తీసుకొచ్చి అంట్లో నిలబెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటో. కిట్టయ్య, నా డ్రీమ్ ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఏమడిగా నేను? పని చేస్తా స్వామి అని అడిగా. పని పాటలు ఊర్లో తీసుకొచ్చి పడేసావు. నీకే అంతా బానే ఉంది, గోపికలు, రొమాన్స్లు. మరి మా సంగతి ఏంటని? ఏంటని? ఏ కిట్టయ్య, ఆగు కిట్టయ్య, నిన్నే. ఎందుకన్నా ఇక్కడ తీసుకొచ్చింది? నువ్వేం చేసినావు పరమార్థం ఉంటుంది కిట్టయ్య. అయినో పని లేదని బాధపడకండి సార్. రెట్న బస్సు ఉంది, వచ్చిన దారిలో నీళ్ళు పొదరకండి రండి. పని లేదని ఎవడు చెప్పాడరా? ర్యాబిట్ బాగుంది కదా. ఏదైనా చిన్న రాబిట్టా పెద్ద రాబిట్టా? అరే నా జీవితంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కానీ రాదే లేదురా. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే ఏంటంటే? అరే 25 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసుకోద్దా ఏంటి? ఓహో, ఇక నుంచి మీ పని ఇదనమాట. ఎగ్జాక్ట్లీ. రాబిట్, పేరేంటి? ఎందుకు చెప్పాలి? ఊరి జనాల గురించి తెలుసుకోవడం ఎస్ఐగా నా బాధ్యత అనమాట. అందుకని. రాధా. రాధా, నువ్వు నా పేరులో సగం తెలుసా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, అమ్మా, నాన్న, కజిన్. సేఫ్. అదే నువ్వేం చేస్తుంటావు? ఇవన్నీ మీకెందుకు? అదే మీకేమైనా ప్రమాదాలు వస్తే కాపాడడానికి మీ డీటెయిల్స్ తెలియాలి కదా. నువ్వే పెద్ద ప్రమాదం. మల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏం కోర్సు? బీటెక్. అప్పో, టెక్ ఎక్కువే. ఆ అమ్మాయి ఎగ్గండి, ఎవరికి పడదాం. అంటే ఇంకా ఎవరికి పడలేదన్నమాట. ఇంకా సేఫ్. సరే నాన్నగారు. అర్జున సార్, యూటర్న్ తిప్పుము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? పెట్రోలింగ్. ఊరుకండి సార్, ఈ ఊర్లో పెట్రోలింగ్ ఏంటంటే పెట్రోల్ బొక్క. అర్జున సార్, మనం కాపాడిపోతే ఎవరు కాపాడతారు ఈ ఊరిని? శాంతించండి, శాంతించండి. ఆకాశవాణి చిత్రమాలిక కార్యక్రమంలో
మీకోసం ఓ లలిత గీతం. రాధా రాధా మదిలోన మన్మథ దాదా, రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ, పడగెట్టిన పరువాలతో కవ్వించకే కాటయ్యవే. యూ టర్న్. సార్ పెట్రోలింగ్ అంటే అన్ని సందులు తిరగాలండి. అన్ని సందులు మెయింటైన్ చేయడం కష్టమయ్యా. మనకి ఈ ఒక్క సందే చాలు. ఏమంటే రాధ వెళ్ళిపోయింది, రథం ఎక్కండి రండి. మమ్మల్ని పోలీస్ గెటప్లో చూసి రాధా భయపడినట్టుంది. ఏదో పథకం వేయాలి. పథకమా? ఎస్. సందులో స్వచ్ఛ భారత్. ఇక్కడ స్వచ్ఛ భారత్ ఏంటండి? ఊరంతా క్లీన్ గానే ఉంది కదా. ధనుర్విద్యా పారంగత సార్ పని ప్రారంభింపు. ఏంటి ఈ నగరానికి ఏమైంది? మీరు వచ్చారు ఇంకేమవుతున్నా సీపురు కట్ట. ఓ వైపు దుమ్ము, ఇంకో వైపు రాధగారు ఉండే వీధంటే ఎలా ఉండాలరా? ఎలా ఉండాలి? హాయ్ రాధగారు, మీరు వచ్చారా? రండి, ఈ పథకాన్ని ఇద్దరం కలిసి విజయవంతం చేద్దాం. ఏమంటారు? నాకు డస్ట్ అలర్జీ. ఈయన ఫుల్ ఎనర్జీ. అవునండి, ఈ ఊర్లో తులసిన మట్టి కూడా ఎంత శుభ్రంగా ఉంది. మరి అందులో ఏముంది సార్? అర్జున, అసలు మట్టి అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటిది? రేణులుగా ఉండే సిలికేట్లు, టంగ్స్టేట్లు, అల్యూమినేట్లు, ఫెరెట్లు లాంటి నిరేంద్రియ పదార్థాల మధ్య చిక్కుకున్న సేంద్రియ పదార్థాలన్నీ కలిసి తేమతో పాటుగా సూక్ష్మజీవులు, బహుకణ జీవులు ఈ మట్టిలో భాగంగానే ఉంటాయి. నీ చేతిలో ఉన్న దోసెడు మట్టిలో ఈ ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంది పాద్దా. బాబాయ్, మీ మట్టి పురాణం అదిరిపోయిందండి. ఇంకొకసారి మట్టి గురించి మాట్లాడితే మీ పిల్లల కారించి కొట్టండి. నవ్విందిరా. ఫన్నీగా ఉంది కదా? అవునే. పడిపోయిందండి. చూసా? వెళ్ళిచ్చిమంటారా? కాదు, వెళ్ళి తెచ్చి. ఓహో, మీరు ఇస్తారనమాట. ఈయనకి అనవసరం చెప్పానే, ఒక 4 రోజులు బతికేసింది నా ఫ్యామిలీ. సార్ పాపం పారేసుకుంది పిల్ల. వెళ్ళండి సార్, వెళ్ళి ఇచ్చేయండి. సార్ ఇది అన్యాయం సార్. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమిటి దొంగతనం చేస్తారా? శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనం చేసినప్పుడు మనం లెక్కేంట్రా? అర్థమైంది సార్. ఈ ఊర్లో దొంగలు ఎవరో లేరని మీరు దొంగ అయిపోయారు కదా. లోక కళ్యాణం కోసం ఇవన్నీ తప్పవరా? లోక కళ్యాణమా మీ కళ్యాణమా? అన్నీ తెలిసి అడుగుతాం. నాట్ బాయ్. నువ్వు చూడు, ఎక్కడ పడేసావే? ఇట్టే వచ్చానమ్మా. చూసుకునేది లేదా? రాజుగారు బెంబలు ఎత్తిపోతున్నారు. ఇచ్చాను 2 తులాలు చైనే. 2 తులాలా? బంగారం రేట్ ఎంతో తెలుసా నీకు? ఇంట్లో పెట్టుకోవాలి కానీ చైన్ నొక్కేసింది కాకుండా మళ్ళీ సిగ్గుపడతారేంటండి? పాప మా పిల్లని బాధేసేలాగా ఉన్నాడు. బాబు ఇచ్చేయండి కొంచెం. ఎస్ఐ గారు, మాయా మాయగానే ఉందండి. మా అమ్మాయి చైన్ బారేసుకుంది. మీరేమైనా చూసారా? అబ్బే ఏరా, నువ్వు చూసావేంటి? లేదట. లేదంట. ఎతకండి, చూస్తారంటే. నువ్వు చూడు. సరే, కావాలంటే కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎఫ్ఐఆర్ బుక్కులు కూడా కొన్నాం. చెప్పాను కదండి, ఆ అమ్మాయి ఎగ్గానే. మీరు ఎంతకట్టుకు పిలిచినా వినిపించుకోదు. ఒరే, అమ్మాయిలు అంతేరా. వినిపించినా వినిపించినట్టు, చూసినా చూడనట్టు యాక్ట్ చేస్తారు. అది వాళ్ళ బ్రహ్మాస్త్రం. అప్పుడే కదా అబ్బాయిలు గిలగిలా కొట్టుకునేది. మీరు అమ్మాయిల గురించి బాగా చదివేశారండి. మనం చదివిన సబ్జెక్టే అది. ఏ పని లేదని మా చేతి ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడు. ఈ గడ్డి పనులు లేదు సార్ మాకు. పని లేదని ఖాళీ కూర్చుంటాం ఏంట్రా? ఏదోటి కల్పించుకోవటం అంతే. ఇక్కడున్నాడేంటి? దా 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 దా. ఏంటి? చేయనిద్దామని. అది ఎప్పుడో పోయింది కదండి. నాకు అప్పుడే దొరికిందండి, కానీ తాకట్టు పెట్టేశాను. తాకట్టు పెట్టారా? మా అర్జున్ గాడి సినిమా కష్టాల వల్ల. ఏం కష్టాలు? వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది, వీడి చెల్లి వీడింట్లో ఉంది, వీళ్ళావిడ వాళ్ళింట్లో ఉంది. అందుకని ఈ చైన్ తాకట్లో ఉంది. దొరికిన చైన్ ని ఇలా కూడా వాడుకుంటారా? హెల్ప్ చేయటంలో తప్పు లేదు కదండి. చిన్ని, నీ చైన్ చాలా బాగుందే. జాగ్రత్త. ఏ, నా చైన్ కూడా తాకట్టు పెడతావా? పదక్క. చిచ్చి, నాటీ గర్ల్. కొత్తగా ఈ సీరియల్ కష్టాలు పథకం ఏంటండి? అన్నీ తెలిసి చిలి ప్రశ్నలు అడుగుతావు కుంతిపుత్ర. అక్క, నాన్నకు చెప్దామా? వద్దులేవే, చైన్ ఇచ్చేసాడుగా. ఎన్నాళ్ళు తిరగాలి నీ వెనకాల?
రామచందర్ సార్. జీప్ కొంచెం పక్క నుంచి పోనీ అమ్మా. ఓకే సార్. ఏరా నీ ఇంద్రియాలు అంత నియంత్రణలో లేవేంట్రా? ఓ చేయబట్టుకుని లాగేస్తున్నావు. తెరా నామ్ బోల్ రే. సార్ సార్ ఈ రన్నింగ్ లో ఇంట్రాగేషన్ ఏంటి సార్? చెప్పరా. కటార్ సీన్ సార్. మీ నాన్న పేరు? కటార్ సూర్యబాబు సార్. పెద్ద కుటుంబం సార్. మా ఏరియాలో తెలిస్తే పరుగు పోదు సార్. అమ్మయ్యా ఇన్నాళ్ళకి నా కళ్ళ నెరవేరింది. జీవితంలో మొదట ఎఫ్ఐఆర్ రాస్తున్నా. థ్యాంక్స్ బ్రో. ఆచార్యదేవా ఎప్పుడొచ్చారు ఆచార్యదేవా? డాడీ చేసిన మసాజాలు గాని ఇక ఆపరా. ఇది పోలీస్ స్టేషన్ అంటే. సెల్లో ఖైదీలు, వాళ్ళకి ఇయటానికి బేడీలు, లాయర్లు, స్టాండ్ నిండా గన్నులతో కళకళలాడిపోతుంది. ఇది ఇది డాడీ నాకు కావాల్సిన మెటీరియల్. చూసిండ్రా ఇక మీరు రిలాక్స్ అవ్వండి. అవ్వండి. ఇది ధూల్పేట ఏరియా, కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వేం ఫికర్ కాకు. ఈడు తేనె టీగతో తేనె శీషనే నాకు ఇచ్చే రకం. ఇక ఈ క్రైమ్ సిటీని క్లీన్ సిటీగా మారుస్తా. నువ్వు పని చేసుకో. భటులారా మనం వెళ్ళి ప్రజల్ని కాపాడదాం. అర్జున మనిషి ఇక్కడ ఎవరు లేరండి. ఓ నేను లేక అర్జునుడు ఎంత విలువెల్లాడిపోతున్నాడు. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, crazy, గోలో ఉన్నాను ఎవడా హీట్ అయిపోతా. సార్ 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 సౌండ్ తగ్గించండి త్వరగా ఆపేయండి సార్, ఆపేయండి, కట్టండి. సార్ మీరు వెళ్ళిపోయారని బాగా తట్టుకోలేకపోతున్నాను సార్. మరి సాంగ్ ఏంట్రా క్రేజీ ఫీలింగ్ అని పడుతుంది. కనిపెట్టి చెడిన ఆ సాంగ్ ఆపి సామాన్లు సర్దుకుని వచ్చి. ఎక్కడికండి? అరే బదిల్ బాబురావు, నీకు హైదరాబాద్ బదిలీ చేంజ్ చేశా. సార్ ఇది అన్యాయం అండి. నాకు తెలుసురా నేను లేకపోతే నువ్వు అన్యాయం అయిపోతావని. గాలి మారితే బుద్ధి మారుద్ది. అర్జెంటుగా వచ్చేయి. ఒరిజినల్ కృష్ణుడు కూడా అర్జున్ ఎంత దారిని వాడుకోలేదు సార్. జై కృష్ణ. ఎత్తవే. రాబిట్ అది కాదురా, అర్జెంటుగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే వెళ్ళాల్సి వచ్చింది. నాకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. బాయ్. పెద్ద ఐపీఎస్ చదివేదానిలో బిల్డప్. ఊర్లో సూపర్గా కుప్పు గింతలు ఆడుకునేటోటి తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఒక ఆట లేదు, ఒక పాట లేదు. సలాం అలైకుం. నమస్తే. నమస్తే. సలాం అలైకుం. అంత కండకావరం పనికిరాదు అర్జున. ఏంటివి? ఎఫ్ఐఆర్లు సార్. ఏంటివన్నీ ఎఫ్ఐఆర్లే? గోడౌన్లో ఇంకా చాలా ఉన్నాయి సార్. గోడౌన్ అంట.